ఈ బలలో పాలు పొందిన తర్వాత ఒక 5 నిమిషాలు మనకి అన్న పిహెచ్డి ప్రొఫెసర్ అన్న కిరణ్ అన్న మనకి కొన్ని 5 నిమిషాలు సాక్ష్యం చెబుతాడు. గాస్పల్ ఎక్స్పీరియన్సెస్ అన్న చదువులో దేవుడు సహాయపడినవి. ఆ సాక్ష్యం అనంతరము మనం ఫైనల్ వర్తమానం యూత్ మీటింగ్ సంబంధించిన అందరికి సంబంధించి మరి చివరి వర్తమానం విన్న తర్వాత మనము భోజన సహవాసం కూడా కలిగి ఉంటాం. అంతా కూడా ఎప్పటిలాగానే 1:30 లోపే, ఎప్పటి ఆదివారం లాగానే ఉంటుంది, ఎక్కువ సమయం ఉండదు. మొదటి యోహాను 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడి మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఎలా అనగా అది ఆయన ఎరుగలేదు. 2, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం మీకు ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనక ఆయన పోలి ఎరుగదు. 3వ వచనం అందరం చదువుదాం. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్లుగా తన పవిత్రునిగా చేసుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ దాసు నన్ను కూడా మీరు బలపరిచి ప్రభా ఆరాధనలో ప్రభా మరియు మీ దాసుని ద్వారా ఇచ్చిన లేఖనాలను బట్టి వందనాలు. మేము ఎలా మరి వ్యక్తిగతంగా మరి ప్రాక్టికల్గా మా జీవితాల్లో ఎలా ఆరాధన చేయాలో, లోక సంబంధం మోసం నుండి తప్పించుకొని మాయ మమకారాల నుంచి తప్పించుకొని మీరు ఇచ్చిన రక్షణ మరి ప్రభా మరి మా కొరకు చిందించిన రక్తం ప్రభా మీరు ఇచ్చిన పాప క్షమాపణ అనుభవంలో మేము ఎరిగిన వారమై ఆరాధన చేయాలో మీరు మాకు తండ్రి ప్రభా ఎంతో అనుభవపూర్వకంగా మీరు తెలియజేసినారు. స్తోత్రములు. అలాంటి కృప మా జీవితాల్లో మీరు ఇచ్చినందుకు వందనాలు. ఇంకా రానున్న దినాల్లో కూడా అలాంటి అనుభవంలో మమ్మల్ని నడిపించమని ప్రభా మరి బలలో పాలు పొందుతుండగా కొన్ని హెచ్చరికలు మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి ఘనమైన నామములో దాసులను అభిషేకించమని ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనము దేవుని పిల్లలమే. 3వ అధ్యాయము మొదటి వచనం చివరిలో మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించునే చూడండి. మనము దేవుని పిల్లలమే. 3వ వచనం ఇప్పుడు మళ్ళీ చదువుదాం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడైనట్లుగా తను పవిత్రునిగా. ఆయన యందు ఈ నిరీక్షణ, ఏ నిరీక్షణ అంటే మనము దేవుని పిల్లలమే అనే నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడైనట్లుగా తను పవిత్రునిగా చేసుకున్నాడు. అనేక సందర్భాల్లో ఈ ఒక వచనం మీద అనేక వచనాలు అనేక ప్రాంతాల్లో చెప్తూ వస్తూ వచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ పూర్తి కావట్లేదు. ఎందుకంటే ఆ దేవుడు ఒక తరగని ధననిధిలాగా అనేక వచనాలు చూపిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలే బలలో పాలు పొందేది. అందరికీ సాధ్యం కాదు. ఒకవేళ తెలియక పాలు పొందినా కూడా అది క్షేమము కాదు. ఎవరు ఆయన బలలో పాలు పొందండి, ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నాడు. నా శరీరము నా రక్తం అన్నప్పుడు ఆయన శరీరం ఆయన రక్తంలో పాలు పొందేది ఎవరంటే దేవుని పిల్లలు. అందరికీ సాధ్యము కాదు. ఎవరు ఆయన పిల్లలు అని అంటే ఈ నిరీక్షణ పెట్టుకున్న మేము దేవుని పిల్లలము అని నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రైనట్లుగా తన పవిత్రునిగా చేసుకున్నాడు. పవిత్రత అంటే పరిశుద్ధత అనే మాటను మనము చూస్తా ఉన్నాం. పరిశుద్ధతలో ఎవరైతే ఆ పరిశుద్ధతను ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే దేవుని పిల్లలు. అపవిత్రత అనేది దేవునికి ఇష్టం లేదు, ఆయన సహించలేడు. చూసారా? అందుకని అక్కడ ఏం రాయబడిందంటే పాపం చే ప్రతివాడు అపవాది సంబంధి అనే మాట మనం 8వ వచనంలో చూస్తా ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు. మనం పరిశుద్ధతలో ఉన్న సందర్భాన్ని బట్టి మనం ఆయన పిల్లలముగా మనము పిలువబడుతున్నాం. పరిశుద్ధత అంటే 2 రకాలని ఇంతకుముందు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఏంటి పరిశుద్ధత అంటే 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనంలో మీరు ఏమని రాయబడింది అక్కడ? 1 పేతురు 1:16లో ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అనే మాట రాయబడింది. ఒకటేంటంటే నా పాపాలు క్షమించు ప్రభు అంటే పరిశుద్ధులుగా చేస్తాడు, అది ఒక పరిశుద్ధత. అయితే రెండవ పరిశుద్ధత ఏంటంటే మనము పరిశుద్ధతలో ఉండాలి, మనం చేయాలి ఆ పని. దేవుడు చేసిన పని ఏంటి? ఆయన రక్తాన్ని నమ్మటం ద్వారా పరిశుద్ధత ఇచ్చాడు, అది ఒకటైతే రెండవ పరిశుద్ధత ఏంటంటే అది మనం చేసుకోవాలి. సమస్త ప్రవర్తన యందు అంటే మాట, తలంపు, ఊహలు, తలంపులు, మన పనులు, మన జీవితంలో పరిశుద్ధతను మనము అలవాటు చేసుకొని పరిశుద్ధతను మనము వెంబడించాలి.
ఏదైనా అపవిత్రత ఉంటే క్షమాపణ కోరుకొని దాన్ని విడిచిపెట్టడం అనేది పరిశుద్ధత. ఒక గొప్ప గొప్ప మాట ఏంటంటే, నేనంతా బాగానే ఉన్నాను అనుకునేవాడే అసలు నిజమైన పాపి అంట. అయ్యో, నేను ఇంకా మారాలి, పరిశుద్ధునిగా మారాలి, దేవుడు నన్ను ఇంకా క్షమించాలి, నేను ఇంకా దేవునికి ఇష్టంగా మారాలని తాపత్రయపడేవాడే నిజమైన పవిత్రుడంట. చూసారా? కొన్నిసార్లు మనం అనుకుంటే టీవీలు మానేసాం, సినిమా హాల్కి పోవట్లేదు ఇప్పుడు. అప్పుడు ఎల్బీనగర్ దాకా పోయేవాళ్ళం, ఇప్పుడు మానేసాం. చర్చికి వచ్చిన కాడ నుంచి, రక్షణ పొందిన కాడ నుంచి సినిమాలు లేవు, టీవీలు లేవు. తర్వాత ఇంకా మగవాళ్ళు అంటే బ్రదర్ సైడ్ ఏమనుకుంటా అంటే, నేను అప్పుడు బీడీలు సిగరెట్లు తాగేవాడిని, ఇప్పుడైతే తాగట్లేదు, ఇక నేను పరిశుద్ధుని అయిపోయాను కదా అని అనుకుంటారు. ఇంకా నాలో ఏముంది అని అనుకుంటారు. ఏముంది అనుకునేవాడు నిజమైన పాపి. అయ్యో, నేను ఇంకా పరిశుద్ధతలోకి రావాలి అని అనుకునేవాడు నిజమైన పవిత్రుడంట. చూసారా? ఇక్కడ ఏముంది రాస్తున్నాం అంటే, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉన్న వాళ్ళు, అలాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, అలాగా ప్రభు దగ్గర ఎప్పటికప్పుడు క్షమాపణ కోరుకొని అపవిత్రతను వదిలిపెట్టే వాళ్ళే పరిశుద్ధులు. వాళ్ళే ఆయన పిల్లలు. వాళ్ళే ఆ బలలో పాలు పొందడానికి యోగ్యులు. అయోగ్యంగా అపవిత్రంగా పాలు పొందడానికి యోగ్యత లేదు. రెండవ సందర్భం ఏంటంటే, మనము దేవుని పిల్లలమని నిరీక్షణ పెట్టుకున్న వాళ్ళే బలలో పాలు పొందాలి. అంటే ఈ నిరీక్షణ, మేము దేవుని పిల్లలమే అంటే ఎవరికి అది అవకాశం ఉందంటే, తమను తాము పరిశుద్ధులుగా ఉంచుకున్న వాళ్ళు ఆయన పిల్లలు. రెండవ సందర్భము, ఎవరు దేవుని పిల్లలు అనే మాట మనం చూస్తే, ఇంతకుముందు చదువుతా వచ్చాం, చదవండి. 7వ వచనం, 7వ వచనంలో చదువుకుందాం. చిన్నపిల్లారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీకుడి, ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఆ తరువాత ఇంకేం రాయబడితా వచ్చింది మరి? 10వ వచనం, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కాదు. నీతిని జరిగించని ప్రతివాడు. నీతి అంటే ఏంటంటే, మనము ఏదైతే మాట్లాడుతున్నామో దాని ప్రకారంగా జీవించడం. ఇంతకుముందు అన్న చెప్పాడు కదా మీకు చాలా విషయాలు. చాలామంది ఏం చేస్తున్నారంటే, సహవాసాల్లో కూడా పోకిరితనంతో, విచ్చలవిడితనంతో వస్తున్నారు. పైకి ఒకవేళ దేవుడి మాటలు చెప్పొచ్చు, బైబిల్ తీసుకొని తెరిచి అక్కడ చదివి కొన్ని మాటలు నేర్చుకొని చెప్పొచ్చు. అది నీతి కింద రాదు. నీతి అంటే ఏంటంటే, చెప్పిన దాని ప్రకారంగా ఫాలో కావటమే నీతి. చూసారా? సింపుల్గా అర్థమైంది మీకు. చూరా, చెప్పింది ఒకటి చేసేది ఒకటి అన్నప్పుడు మన జీవితంలో నీతి లేదు అని అర్థం. నీతిని జరిగించేవాడు ఆయన సంబంధి. బలలో పాలు పొందేది ఎవరంటే ఆయన పిల్లలు. ఎవరు ఆయన పిల్లలు అంటే, నీతిని జరిగించేవాడు ఆయన సంబంధి, ఆయన పిల్లవాడు, ఆయన పిల్లలము అనే మాట మనం చూస్తున్నాం. మూడవ సందర్భం ఏంటంటే, మరి 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏ మానవుడు ఎప్పుడు దేవుని చూచి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచిండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీనివల్ల మనం ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొంచు. ఎలా అనగా, ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి, మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు. ఆయన యందు మనం ఉన్నాం, మన యందు ఆయన ఉన్నాడు. ఆయన పిల్లలం మనం. ఎవరు ఆయన పిల్లలు అంటే, ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు ఆయన పిల్లలు. దేవుని ప్రేమ చూసారు. ఇప్పుడు చాలా ప్రేమ తగ్గిపోయింది కదా. అప్పుడు ప్రారంభంలో ఎంతో ప్రేమ ఉండేది సహవాసులు విశ్వాసుల మధ్య కూడా. ఇప్పుడు ప్రేమలు తగ్గిపోయినాయి, సహవాసం యొక్క విలువలు తగ్గిపోయినాయి, మందిరం యొక్క శ్రేష్టత తగ్గిపోయింది. చూసారా? ప్రేమ అంటే రకరకాలు. సహోదరులు దేవుని పిల్లల మధ్య ప్రేమ, మందిరం పట్ల ప్రేమ తగ్గిపోవటం, సహవాసం పట్ల ప్రేమ తగ్గిపోవటం. ప్రేమ తగ్గిపోయే కొలది ఆయనకు మనకు సంబంధం లేదు, ఆయన పిల్లలము కాదు అని ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. చూసారా? ఆత్మ సంబంధమైన ప్రేమ, మందిరం గురించి, సహవాసం గురించి, సహవాసంలో ఉన్న దేవుని ప్రజల మధ్య మరి అందరం కలిసిమెలిసి ప్రేమగా ఉండేదాని గురించి, దేవుని సేవ గురించిన ప్రేమ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆయన సంబంధం. చూసారా? మీ పిల్లోడు ఎక్కడన్నా తిరిగి రాని, పగలు కాలేజీకి పోయి రాని, సినిమాకి పోయి రాని, షికారుకు పోయి రాని, పార్కుకు పోయి రాని, సాయంత్రానికి ఇంటికి చేరతాడు ఎంత లేట్ అయినా. ఎందుకు? ఆయన మీ ఇంటోడు కాబట్టి.
మీ పిల్లోడు కాబట్టి. ఇంటికి రావడం తగ్గిపోయి అట దేశాల మీద పోయినోళ్ళు కూడా ఉన్నారు. చూసారా? మొన్న ఒక ఊరు పోతే వాళ్ళ పిల్లోడు లేడంటే ఎటు పోయిండో ఇంతవరకు అడ్రస్ లేదంటున్నారు 25 సంవత్సరాల నుంచి. వీళ్ళు కూడా ఆశలు వదిలేసుకున్నారు. ఎటు పోయిండో తెలియదు అలా. ఇప్పుడు ఏమైపోయింది, ఇంక వీళ్ళు ఆశలు వదిలేక ఆయన కూడా రావట్లేదు, అసలు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అంటే ఏంటి ఇప్పుడు? కనెక్షన్ పోయిందా లేదా? ఇప్పుడు కనెక్షన్ దేవుని పిల్లలము అని అంటే ఏంటంటే ప్రేమ పెరుగుతూ ఉండాలి. అది ఇక్కడ వాక్యంలో ఉన్నది. దేని గురించి ప్రేమ? మందిరం గురించి, సహవాసం గురించి ఇంతకుముందు వాక్యం చెప్పినాడు. దేవుని వాక్యం గురించి. ఈ ప్రేమ పెరిగే కొలది దేవుని సంబంధం, ఆయన పిల్లలం. తగ్గిపోయే కొలది ఎవరికి దగ్గర అవుతాం? అపవాదికి దగ్గర అవుతాం. ఇంక ఈయన పిల్లలం కాదు, అపవాది పిల్లలం అయిపోతాం. చూసారా? చాలా సందర్భాల్లో ప్రేమ తగ్గిపోతూ ఉంది. సహవాసం పట్ల ప్రేమ తగ్గిపోతుంది, మందిరం పట్ల ప్రేమ తగ్గిపోతుంది, సేవ పట్ల ప్రేమ తగ్గిపోతుంది, పరిచర్య చేసే దాంట్లో ప్రేమ తగ్గిపోతూ ఉంది. దూరం వెళ్ళిపోతూ ఉన్నాం. అసలు ఎంత డేంజర్ పరిస్థితిలో ఉంటామంట. కొన్నిసార్లు అపవాదికి దగ్గరయ్యి అపవాది పిల్లలంగా ఉంటున్నా కూడా మనకు అర్థం కాదు కొన్నిసార్లు. చూసారా? ఆయన పిల్లలు మాత్రమే ఆయన రక్తములో, ఆయన శరీరంలో పాలు పొందాలి. ఎవరు ఆయన పిల్లలంటే ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు ఆయన పిల్లలు అనే మాట మనం చూస్తున్నాం. అని వీటన్నిటిలో మనం ప్రేమ కలిగి ఉండాలి. పరిచర్యలోను, మందిరాన్ని ప్రేమించటంలోను, సహవాసంలోను, మరి విశ్వాసుల మధ్యలో కూడా మనం ప్రేమ కలిగి ఉండడం అనేది ఆయన పిల్లలము. ఆయన పిల్లలే బలలో పాలు పొందడానికి యోగ్యులుగా ఉంటారు, లేకపోతే అర్హత లేదు అని మనం మాట చూస్తూ ఉన్నాం. ఇంకో సందర్భం ఏంటంటే మరి 4వ అధ్యాయం అక్కడ 6వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 6వ వచనం. మనం దేవుని సంబంధం, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇప్పుడు ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొంచున్నాము. మనము దేవుని సంబంధులము. దేవుని సంబంధులే దేవుని బలలో పాలు పొందడానికి యోగ్యులు. దేవుని సంబంధులు అంటే ఎవరంటే ఏ ఆత్మ ఏందో ఎరగాలి. ఊరకు పిచ్చిగా వచ్చి బలలో పాలు పని చేయొత్తేది కాదు. మనం అసలు ఏ ఆత్మలో ఉన్నాం? భ్రమపరిచే ఆత్మలో ఉన్నామా? దేవుని ఆత్మలో ఉన్నామా? అసలు ఏ ఆత్మ మనల్ని పరిపాలన చేస్తుంది? అది ఎరుగుతూ ఉండి బలలో పాలు పొందాలి. కొన్నిసార్లు వారం అంతా ఏ ఆత్మలో ఉంటారు? భ్రమపరిచే ఆత్మలో ఉండి గిరగిర గాలి, సుడిగాలి తిరిగి టక్మని చేయొత్తుతారు. ఏమన్నా చూడారా? అసలు ఎంత మోసం అంటే, భ్రమపరచు ఆత్మ వారం అంతా వాడి కంట్రోల్లో ఉండి, అంతే వాడు అట్లా భ్రమపరిచి అట్లా గిరగిర తిరుగుతూ ఎడుకొచ్చి టక్కుమని చెయ్యెత్తితే ఏ ఆత్మలో మనం ఉన్నాం ఆ గమనిక గలుగుతూ మనం బలలో పాలు పొందాలి. ఇప్పుడు సత్యస్వరూపమైన ఆత్మలో ఉన్నామా లేదా? డ్రైవింగ్ చేసేటప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు, తర్వాత ఇంకా ఉద్యోగం చేస్తున్నప్పుడు, లేకపోతే భ్రమపరిచే ఆత్మలో ఉన్నామా ఈ వారం అంతా? ఏదో గిరగిర సుడిగాలు తిరిగినట్టు తిరిగి వచ్చి చెయ్యెత్తితే అసలు అది దేవుని ఆత్మేనది? మనం ఎరగాలి అసలు నేను ఏ ఆత్మలో ఉన్నాను, ఈ వారం అంతా ఎలా జీవించాను. ఇప్పుడు ఆయన శరీరం, ఆయన రక్తం. ఎవరు పాలు పొందాలంటే ఆయన పిల్లలే. ఎవరు ఆయన పిల్లలు? ఏ ఆత్మ అనేది గమనించగలిగిన వాళ్ళే ఆయన పిల్లలంట. చూసారా? ఇప్పుడు ఆయన పిల్లలు, ఇప్పుడు మన పిల్లలు, ఇప్పుడు ఇంత పెద్ద ఊరైనా లేకపోతే హైదరాబాద్ మధ్య సిటీలో ముషీరాబాద్లో ఉంటున్నా కూడా 100 కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు ఉన్నా కూడా మన పిల్లలు మన ఇంటికే చేరతారు. చూసారా? మన ఇల్లు ఎక్కడో వాళ్ళు గమనించగలిగితేనే మన పిల్లలు. ఎవడెవడో గమనించలేరు కదా. ఎవరెవరు దారిని వాళ్ళందరూ ఏమడుగుతారు? అని పలానా ఇల్లు ఎక్కడండి, వాళ్ళ ఇల్లు ఎక్కడండి, వీళ్ళ ఇల్లు ఎక్కడండి అని గిరగిర తిరిగి అడుగుతూ ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకి తెలియదు. మన పిల్లలు మన ఇల్లు ఎక్కడ, ఎన్ని సందుల మధ్యలో ఉన్నా కూడా మన ఇంటికి, మన ఇల్లు తెలిసి అక్కడికే వస్తారు. ఇప్పుడు ఆ గమనిక లేకపోతే ఏమైపోతుందంటే వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదని అర్థం. అడ్రస్లు అడిగే వాళ్ళు ఎవరంటే మనకు సంబంధించిన వాళ్ళు కాదు, కొత్తగా వస్తున్నారు. మన ఇల్లు ఎక్కడున్నా మన పిల్లలు వస్తారు. అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఏ ఇల్లు ఎక్కడో ఎట్లా గమనిస్తున్నారో పిల్లలు, ఏ ఆత్మ ఎలా పనిచేస్తుందనే గమనిక కూడా ఉండాలంట బలలో పాలు పొందే వాళ్ళకి. చూసారా?
సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా భ్రమపరిచే ఆత్మలు చాలా ఉంటాయి. ఇప్పుడు అన్న అంతా మొత్తం నేను చెప్పాల్సిన మెసేజ్లు మొత్తం ఒకటే మెసేజ్లు చెప్పేశాడు. చూసారా, మందిరాల్లో ఉంటూ కూడా రకరకాల మనుషులు ఆ? మళ్ళీ బలలో పాలు పొందడం, వాక్యాలు చెప్పడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. నామినల్గా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏ ఆత్మలో ఉన్నా వాడికి అర్థం కాదు. ఏ ఆత్మలో ఉన్నామో అర్థం చేసుకోవటమే ఆయన పిల్లలము అని అర్థం. చూసారా, ఆత్మీయంగా కూడా ఎన్నో రకాలైన ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి. ఒక్కో చోటకి పోయి యవనస్తులు ఊగుతున్నారు, డ్యాన్సులు, విపరీతమైన డ్యాన్సులు అండి. మొన్న ఒక వీడియో చూపించారు మా ఆఫీసులో. ఏమి డ్యాన్సులు వేస్తున్నారు అనుకున్నారు తెలుసా? ఇంకా సినిమాలు వేసినట్టు వేసేస్తున్నారు. మేము ఇంటర్ దాకా చూసాం సినిమాలు, డిగ్రీలో రక్షణ పొందిన. నాకు తెలుసు బాలకృష్ణ వేస్తాడు అంటే అప్పుడు చూసాం. ఇక ఇప్పుడు ఎట్టేస్తున్నారు తెలియట్లేదు, కానీ చాలా 20 సంవత్సరాల పైగా నాకు తెలుసు. వాళ్ళు డ్యాన్సులు వేస్తుంటే పొగ పెడుతున్నారు స్టేజీ మీద. అంటే ఏ ఆత్మలో ఉన్నాం? అసలు పరిశుద్ధ ఆత్మలో ఉన్నావా? భ్రమపరచు ఆత్మ ఇది, శరీరాన్ని ఉద్రేకపరిచే ఆత్మ. పొగ పెట్టడం, లైటింగ్లు పెట్టడం, రకరకాల కలర్స్ మార్చడం, డ్యాన్సులు ఎత్తంటే జనం మీద ఆ కలర్స్ మార్చి నీకు మ్యూజిక్ ఎక్కువ చేసి కొడితే ఇంకా అసలు ఏ ఆత్మ పని చేస్తుంది చూపెడతా? ఇప్పుడు మన దగ్గర లేదు, మ్యూజిక్ లేదు, మేము మాకేం లైటింగ్ ఏం పెట్టేది కూడా లేదు. మేము పెట్టమన్నా పెట్టం. చూసారా, ఏమన్నా మ్యూజిక్ ఏమైనా పెట్టమంటా? వద్దా? ఓకే, అయితే నువ్వు కూడా ఏ ఆత్మ ఏందో గమనిస్తున్నాడు బాగానే. ఒకవేళ పెట్టమంటే మళ్ళీ ఇది భ్రమపరిచే ఆత్మలో ఉన్నట్టే. చూసారా, ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని మోసగించే పరిస్థితులు, ప్రయత్నాలు ఎన్ని జరుగుతున్నాయో చూడండి. భ్రమపరిచే ఆత్మ అంట. అంటే ఇది కూడా ఒక సేవే. ఇది లైటింగ్ ఒక సేవే, డ్యాన్సులు ఒక సేవే, ఊపుడు ఒక సేవే. అర్థమైందా? కేకలు ఒక సేవే, అరవటం ఒక సేవే. అది సేవ అనిపిస్తూ భ్రమపరచటం. ఆత్మీయత ఎక్కడ? మోకాళ్ళుని సర్వసృష్టి గల దేవుని ఎదుట మోకరించి ఎంత డీసెన్సీ డిగ్నిటీగా ఆరాధన చేయాలి దేవుణ్ణి. లేనిపోయిన అల్లర్లు, గందరగోళ, పెడబబ్బులు, కేకలు, అరుపులు. దేవుడు గొప్పవాడని నువ్వు చెబుతూ ఒకవైపు మైకుల్లో దద్దరిల్లిస్తూ, ఒకవైపు నీ అల్లరితనం ఏంటి? అంటే ఏ ఆత్మ ఏందని అర్థం చేసుకున్నవాడే దేవుని సంబంధి. తర్వాత 5వ అధ్యాయము 20వ వచనం, 1 యోహాను 5:20. మనం సత్యవంతుని ఎరగవలని దేవుడు కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుని యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాం. మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. 1 యోహాను 5:20. అంటే ఏంటంటే యేసుక్రీస్తునందు నువ్వు ఉన్నావు, ఆయన పిల్లవాడి అంటే నీకు వివేకం ఉండాలి అని చెప్పాడు. వివేకం లేకుండా ఉంటే నీకు ఆయనకు సంబంధం లేదు, ఆయన బిడ్డవ కాదు. బలలో పాలు పొందడానికి కూడా దానికి సంబంధము, ఈ వాక్యానికి సంబంధమే లేదు. ఆయన పిల్లలే బలలో పాలు పొందాలి, ఆయన రక్తం ఆయన శరీరంలో. ఎవరు ఆయన పిల్లలంటే వివేకం. వివేకం. కొన్ని అలజడులు జరుగుతూ ఉంటాయి, కొన్ని గందరగోళాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని వివాదాలు జరుగుతూ ఉంటాయి. ధర్మశాస్త్రం గురించిన వాద వివాదాలకు దూరంగా ఉండి తిమోతి అని అన్నాడు పౌలు గారు 2వ తిమోతిలో. కొంతమంది డిబేట్లు పెడతా ఉంటారు, కొంతమంది వాదిస్తూ ఉంటారు, కొంతమంది విగ్రహాలు జోలిపోతూ ఉంటారు, కొంతమంది బూతులు తిట్టుకుంటూ ఉంటారు. అంటే ఇవన్నీ అవసరమైనప్పుడు పర్సనల్గా మాట్లాడుకొని తప్పేందో రైట్ ఏందో ధ్యానం చేయొచ్చు. కానీ అన్యులకు, లోకస్తులు కూడా ఎరిగేటట్లుగా అవమానకరంగా డిబేట్లు పెట్టి ధర్మశాస్త్రం గురించి వాద వివాదాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే వివేకం ఉండాలి, క్రైస్తవుడికి వివేకం ఉండాలి. వివేకం లేకుండా అన్యుడికి, అపవాదికి దొరికిపోయి అవమానకరమైన పరిస్థితులు దేవునికి తీసుకురావటం అనేది అవివేకము. అవివేకానికి దేవుని పిల్లలకి అసలు సంబంధము లేదు. ఎవరు దేవుని పిల్లలంటే వివేకముతో జీవించేవాళ్ళు. దేవుని ఎలా ఆరాధన చేయాలో తెలుసుకోవటం, దేవునికి ఎంత విలువ ఇవ్వాలో తెలుసుకోవటం, ఏది ఎంతవరకు మనము చేయాలో అర్థం చేసుకోవటం, ఎంతవరకు మనము మరి దేవునికి మహిమకరంగా ఉండాలో తెలుసుకోవటం, దేనికి దూరంగా ఉండాలో తెలుసుకోవటం. అది వివేకం అంటే. చూసారా,
వివేకం అనేది చాలా అవసరం. వివేకంలో ఉన్నవాడు యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. వివేకం ఉంటే, వివేకం లేకుండా అవివేకం ఉంటే యేసుక్రీస్తు నందు నీవు లేవు, ఆయన పిల్లలము కాదు. ఆయన పిల్లలే ఆయన యొక్క బలలో, ఆయన శరీరం రక్తంలో పాలు పొందాలి. మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నాం? ఎవరు ఆయన పిల్లలు? ఆయన పవిత్రుడిగా ఉండినట్లు తన్ను పవిత్రుడిగా చేసుకున్నవారు ఆయన పిల్లలు. నీతిని జరిగించేవారు ఆయన పిల్లలు. తర్వాత ప్రేమయందు నిలిచి ఉన్నవాడు ఆయన పిల్లలు. తర్వాత ఆత్మను ఎరిగేవాడే ఆయన పిల్లలు. వివేకముతో ఉండేవారే ఆయన పిల్లలు. కాబట్టి ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పిల్లవాడే, ఆయన పిల్లలమే. ఆయన పిల్లలు ఆయన ఇచ్చే శరీరము, ఆయన ఇచ్చే రక్తంలో పాలు పొందడానికి యోగ్యులు. ఒకవేళ ఏదైనా ఇలాంటి విషయాల్లో పరిశుద్ధతలో కానీ, నీతిలో కానీ, ప్రేమలో కానీ, ఈ ఆత్మను ఎరిగే విషయంలో కానీ, వివేకంలో కానీ ఎక్కడన్నా పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు సవరించుకొని, ప్రభా నన్ను బలపరచు నాయనా, నేను ఇంకా నీ పిల్లవాడిగా నేను ఎదిగి బలపడి నీ సంబంధిగా నేను గొప్పగా జీవించడానికి సహాయం చేయి, నీ బలలో పాలు యోగ్యత దయచేయని ఇప్పుడైనా క్షమాపణ కోరుకొని మనం ప్రభువులలో పాలు పొందవచ్చు. ఆ రీతిగా యోగ్యమైన రీతిలో పరీక్షించుకుంటూ బలలో పాలు పొందుదాం. దైవజనులు మనకు అందిస్తారు. నిద్రపోకుండా మెలకుగా వాక్యానుసారమైన విధానంలో భయము భక్తితో ఉండి మనం ప్రభువులలో పాలు పొందుదాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగా.